వెంకటి కామేశ్వరరావు వినిపించే కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం. ఈనాటి 872వ వినిపించే కథ వీకే 872. శ్రీమతి కొంకేపూడి అనురాధ గారి కథ విద్యా దదాతి వింటారు. ఈ కథను వినిపిస్తున్న వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు. రచయిత్రి శ్రీమతి కొంకేపూడి అనురాధ గారు తెలుగు పోస్ట్ గ్రాడ్యుయేట్. సంగీత సాహిత్యాలపై మక్కువ ఎక్కువ. గాత్ర సంగీతం అభ్యసించారు. వివిధ ప్రక్రియలలో 10 పుస్తకాలు వెలువరించారు. వారి నిత్యమల్లె కథలు కథా సంకలనం, మహతి పాటలు హిందీలోకి అనువదించబడ్డాయి. వారి నిత్యమల్లె కథలు కథా సంకలనానికి సైటేషన్ లభించి 9 జిల్లాల గ్రంథాలయాలలో అందుబాటులో ఉంది. వారి సాహిత్యంపై సాహితీ సౌరభాలు శీర్షికన స్టార్ వి ఛానల్ వారు ఇంటర్వ్యూ ప్రసారం చేశారు. విద్య దదాతి కథ గురించి వారి అభిప్రాయాన్ని తెలియచేస్తూ, పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోటలో పుట్టి పెరిగిన తాను ఆ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలు, పంటలు, ఆచార వ్యవహారాల గురించి 10 మందికి తెలియచేయాలని ఈ కథ రాశానని, అంతేకాక ఆ జిల్లాలోని మహిళలు తమ చుట్టుపక్కల అందుబాటులోని వస్తు సామాగ్రిని అనువుగా వినియోగించగల నేర్పరులు అని, కుటుంబంపై అవ్యాజ ప్రేమానురాగాలు కలవారని, కష్టించి పనిచేసే తత్వం వారి సొంతమని తెలియచేయడమే ఈ కథ రాయడంలోని ఉద్దేశ్యం అంటారు. పశ్చిమ గోదావరి జిల్లా కథాకుసుమాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న వారి కథ విద్య దదాతి ఇప్పుడు విందాం. సుమారు ఉదయం 7 గంటలు కావస్తోంది. అసలే శీతాకాలమేమో. డిసెంబర్ నెల. ఇంకా సూర్యుడు మంచు పొరలను చీల్చుకుంటూ అప్పుడే కొద్ది కొద్దిగా బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ బాలభానుని లేలేత కిరణాలు మేనిని నులివెచ్చగా తాకుతున్నా, పూర్తిగా వీడని మంచు పొరలే చల్లగా తాగుతుండగా అప్పుడే సంధ్యావందనం ముగించి సూర్యభగవానునికి మరొక్కసారి నమస్కరించి పెరట్లోంచి ఇంటి లోపలికి వస్తున్నాడు జర్నలిస్ట్ జయధీర్. ఇంతలో కాలింగ్ బెల్ మోగడంతో వంటింట్లోంచి హాల్లోకి వచ్చి తలుపు తీసింది జగధీర్ సతీమణి విజయలక్ష్మి. విజయలక్ష్మి పేరుకు తగ్గట్టే లక్ష్మీదేవిలా ఉంది. ప్రభాత సమయంలో ప్రభాత కిరణాల్లా వెలుగుతున్న మోము, ఆ మోముపై అప్పుడే ఉదయిస్తున్న అరుణోదయ బింబంలాంటి ఎర్రని గుండ్రని కుంకుమ బొట్టు, కాళ్లకు పచ్చగా పసుపు, వెనుక చక్కగా చుట్టిన గుండ్రని సిగ చుట్టూ చిట్టి చేమంతలు కనకాంబరాలు కలిపి కట్టిన దండ. సిరులొలికే లక్ష్మీదేవిలా తలుపు తీసి ప్రత్యక్షమైన ఆమెను చూసి ఎంతో వినయంగా గౌరవంగా నమస్కరిస్తూ, జగధీర్ సారు ఉన్నారండి అంటూ అడిగాడు స్ఫురద్రూపి అయిన ఒక యువకుడు. పేరు శ్రీకాంత్. ఉన్నారమ్మా అని సమాధానమిస్తూనే, మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు అనే ఆమె ప్రశ్నార్థకమైన చూపులు అర్థమయ్యాయి శ్రీకాంత్కి. నేను ఢిల్లీ నుంచి వస్తున్నానండి. ఎమిటీ యూనివర్సిటీలో పిహెచ్డీ చేస్తున్నాను. సార్ని కలుద్దామని అని అంటుండగానే, ఏమోయ్ శ్రీకాంత్, రా సోఫాలో కూర్చో, ప్రయాణం సుఖంగా జరిగిందా అంటూ, మా వాడు, అదే నీ ప్రొఫెసరు, నా స్నేహితుడు జవహర్ ఎలా ఉన్నారు అంటూ కుశల ప్రశ్నల వర్షం కురిపించారు జగధీర్. బ్యాగ్ పక్కన పెట్టి సోఫాలో కూర్చున్నాడు శ్రీకాంత్. మీ ప్రశ్నల వర్షం తర్వాత కురిపిద్దురు కానీ ముందు అబ్బాయిని బ్రష్ చేసి రమ్మనండి, ఇద్దరికి కాఫీ ఇస్తాను అంది నవ్వుతూ జయ. అవునా శ్రీకాంత్, మీ అమ్మగారు మనకో రిమోట్ కంట్రోల్, త్వరగా పనులు పూర్తి చేసుకునిరా, అదిగో బాత్రూమ్, ఇదిగో టవల్ అంటూ బాత్రూమ్ చూపించారు జగధీర్. పావుగంట తర్వాత పనులు పూర్తి చేసుకుని టవల్తో ముఖం తుడుచుకుంటూ ఆశ్చర్యంగా కాఫీ గ్లాస్ కేసి చూశాడు. సుమారుగా 1/2 లీటర్కి కొద్దిగా తక్కువగా ఉన్న గ్లాసులో నురగలతో వేడివేడిగా పొగలు వస్తూ
కమ్మని వాసన వస్తున్న ఫిల్టర్ కాఫీ ముక్కు పుటాలను తాకింది. అమ్మో, ఇంత కాఫీనా? చిన్న గ్లాస్తో ఇవ్వండమ్మా అన్నాడు శ్రీకాంత్. అదేమిటయ్యా అలా అంటావు? ఇదంతుంది కాస్తేగా. పొద్దున్నే తాగే కాఫీ ఈ మాత్రమైనా, లేకపోతే తాగినట్టే ఉండదు. తాగే, చేసేది లేదు అంటూ ఆప్యాయంగా ఆర్డర్ వేసింది జయ ఉరఫ్ జయమ్మ గారు. ప్రొఫెసర్ గారి కేసు చూసి మీరేనా చెప్పండి సార్ అన్న భావంతో చూశాడు శ్రీకాంత్. లాభం లేదయ్యా, నాకు కూడా ఇలాగే ఇచ్చింది చూడు. పొద్దున్నే మీ అమ్మగారు అందరికీ ఇలాగే ఇస్తుంది, ఆవిడ అలాగే తాగుతుంది. ఇచ్చినప్పుడు వద్దన్నామనుకో రెండోసారి ఈ రుచి ఉండదోయ్ అంటూ భార్య వంక చూసి కన్ను గీటుతూ వేళాకోళం చేశారు జగధీర్. మీరు మరీ విచిత్రంగా చెప్తారు అంటూ చేతులు అడ్డంగా ఊపింది జయమ్మ. అందరూ నవ్వుకుంటూ కాఫీలు తాగారు. మొహమాటానికైతే అంత కాఫీ వద్దన్నాను, కానీ ఆ కమ్మని కాఫీ రుచిని ఆస్వాదిస్తూ చుక్క కూడా గ్లాసులో వదలకుండా పూర్తిగా తాగాడు శ్రీకాంత్. కాఫీ ప్రహసనం పూర్తయింది. ఇప్పుడు చెప్పు శ్రీకాంత్, నువ్వు చేయబోయే అంశం ఏమిటి పిహెచ్డిలో అని అడిగారు జగధీర్ గారు. దేశాభివృద్ధిలో వ్యవసాయం పాత్ర, అదండి నా టాపిక్. మా సార్, అదే మీ స్నేహితుడు నా టాపిక్ చూసి ముందు నీకు అడ్రస్ ఇస్తాను మా స్నేహితుడిది, నువ్వు రాజమండ్రి వెళ్ళి అతన్ని కలిసి నేను పంపానని చెప్పి నీకు కావలసిన సమాచారం అంతా అతని ద్వారా వస్తుంది. అతను జర్నలిస్ట్గా పనిచేస్తున్నాడు అని చెప్పి మీ అడ్రస్ ఫోన్ నెంబరు ఇచ్చారండి అని అన్నాడు శ్రీకాంత్. అయితే ఇప్పుడు నువ్వు మొక్కల సేకరణలో ఉన్నావన్నమాట అన్న జగధీర్ మాటకి అవునన్నట్టు తల ఊపి, దక్షిణ భారతదేశానికి ఉభయ గోదావరి జిల్లాలు ధాన్యాగారం, అన్నపూర్ణ అని మా సార్ చెప్పారండి అన్నాడు శ్రీకాంత్. అవునవును, మా ఉభయ గోదావరి అందరికీ అన్నం పెట్టే అన్నపూర్ణ అంటూ తన్మయత్వంగా కన్నులు మూసుకుని తలుసుకున్నాడు తన సొంత జిల్లాని జగధీర్. అయితే మనం ఈ రోజు నుండే రంగంలోకి దిగుదాం. నువ్వు ఫ్రెష్ అయి సూట్ కేసు సర్దుకో. ఓ వారం రోజులు మన టూరు ఉంటుంది. నేను నా బట్టలు సర్దుకుంటాను, భోంచేసి బయలుదేరదాం అంటూ జయ, మా ఇద్దరికి త్వరగా వంట చేసి భోజనం వడ్డించు. భోంచేసి మేమిద్దరం అలా వారం రోజులు గోదావరి జిల్లాలో పర్యటించి వస్తాం అన్నారు భార్యతో జర్నలిస్ట్ జగధీర్. అలాగేనండి, ఇదిగో చిటికలో చేసేస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళింది జయగారు. రాబోయ్, అలా మా ఇల్లు సుద్దువు గాని అంటూ ఈలోగా తన ఇంటినంతని చూపించాడు శ్రీకాంత్కి జగధీర్. చూడముచ్చటగా ఉండే అన్ని సౌకర్యాలు అమర్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఇంటి చుట్టూరా 4 వైపుల ఖాళీ స్థలం, ఒక పక్క నిత్య పూజకు కావలసిన మందారాలు, నిత్యమల్లె, నందివర్ధనం, పారిజాతాల చెట్లు, పెరట్లో పెద్ద రసాల మామిడి, నిమ్మ, సపోటా, అరటి చెట్లు, ఆకుపచ్చగా బలంగా దృఢంగా వేలాడుతున్న ములక్కాడలతో సొగసుగా ఉన్న ములగ చెట్టు, ఘుమఘుమలాడే కరివేప చెట్టు, వాటి కింద కంద మొక్కలు, సపోటా చెట్టుకు అల్లుకున్న తమలపాకు తీగ, సందులో నుండి మేడ మీదకు పాగించిన మల్లె సన్నజాజి తీగలతో చుట్టూతా కాంపౌండ్ వాళ్ళతో చూడముచ్చటగా ఉంది. ఆ ఇల్లు శ్రీకాంత్కి చాలా నచ్చింది. గోదావరి మట్టిసారం అంతా ఆ మొక్కల పెరుగుదలలో కనిపించింది. ఇల్లంతా చూసి ఇద్దరు హాల్లోకి వచ్చారు. సోఫాలో కూర్చున్న శ్రీకాంత్ హాల్ అంతా పరిశీలనగా చూడసాగాడు. హాల్లో 2 సోఫాలు, కుర్చీల సెట్టు, ఒక కప్బోర్డుతో చాలా సింపుల్గా అందంగా ఉంది. కప్బోర్డులోని ఒక ఫోటో దగ్గర శ్రీకాంత్ చూపులు నిలిచిపోయాయి. ఖద్దరు పంచ, షర్టు, టోపీ, చేతిలో జాతీయ జెండా. అతని చూపు గ్రహించిన జగధీర్, ఆయన ఎవరు, ఆ వేషం ఏమిటి అని చూస్తున్నావా అంటూ, వారు మా తండ్రి గారు, పేరు ధర్మతేజ. ఆయన పేరుకు తగ్గట్టే ధర్మంగా, న్యాయంగా, ముక్కుసూటుగా ఉండేవారు. మాది స్వతంత్ర సమర యోధుల కుటుంబం. మా నాన్నగారు స్వాతంత్ర్యోద్యమ సమరంలో నేను పసివాడుగా ఉండగా అమ్మని, 2 బిడ్డల్ని వదిలేసి గాంధీగారి మార్గంలో పయనిస్తూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతూ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తూ బహిరంగ సభలను జరిపి ఒకనాటి సభలో పోలీసులకు చిక్కి జైలుకెళ్లారు. మా అమ్మ కూడా అంతే ధీర వనిత. ఆమె జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ దిగులు చెందక నాన్నగారు 2 సంవత్సరాలు జైలులో ఉన్నప్పటికీ మమ్మల్ని చక్కగా తీర్చిదిద్దింది. నాన్నగారు వచ్చినప్పటికీ అడపాదడపా తరచూ జైలుకు వెళ్ళేవారు.
మన దేశ స్వాతంత్ర్యం వచ్చే వరకు సుమారుగా ఆయన జీవితం అంతా జైల్లోనే గడిచింది అని అమ్మ చెబుతుండేది. ఇప్పటిలా నేరం చేసి జైలుకు వెళ్ళడం కాదు, ఒక పవిత్ర ఉద్దేశంతో అహర్నిశలు పోరాడి దేశ స్వాతంత్ర్యం కోసం జైలుకు వెళ్ళిన త్యాగధనులు. అందుకే జైలుకు వెళ్ళడం గర్వంగా భావించేవారు. ఇప్పటి తరం ఆ తేడాన్ని ఎప్పటికీ గ్రహించలేరు అంటూ జగధీర్ తండ్రి ఫోటో తీసి ఆప్యాయంగా తడిమారు. జగధీర్ గారికి 2 సంతానం మంచి చదువులు చదివి విదేశీ అవకాశాలు ఎన్ని వచ్చినా కాదనుకుని స్వదేశంలో ఉండాలనే తలంపుతో చెన్నైలో అబ్బాయి, బెంగళూరులో అమ్మాయి ఉన్నతోద్యోగాలు చేస్తున్నారు. వారి ఫోటోలు కూడా చూపిస్తూ తన కుటుంబ సభ్యులను పరిచయం చేశారు. జయధీర్ గారి కుటుంబం పట్ల ఎంతో గౌరవాభిమానాలు పెరిగాయి శ్రీకాంత్కి. భోజనాలు వడ్డించేశాను రండి అంటూ సాదరంగా పిలిచిన జయమ్మ గారి పిలుపుకి భోజనాలకు వంటింట్లోకి వెళ్లారు జయధీర్, శ్రీకాంత్. సనాతన సాంప్రదాయ వంటకాలతో, గోదావరి రుచులతో షడ్రసోపేతమైన భోజనాన్ని వడ్డించారు జయమ్మ గారు. మొహమాట పడకుండా కావలసినవి అడిగి వేయించుకోవాయి అన్నారు జయధీర్. అలాగేనండి అని రుచిగా సంతృప్తిగా తిన్నాడు శ్రీకాంత్. అతనికి ఈ వంటకాలన్నీ కొత్తేను. త్వరగా భోజనాలు ముగించుకుని కారులో బయలుదేరారు జయధీర్, శ్రీకాంత్. జయధీర్ గారే కారు డ్రైవింగ్ చేస్తున్నారు. ముందుగా రాజమండ్రిలోని సారంగధర మెట్ట, కోటిలింగాల రేవు, కందుకూరి వీరేశలింగం గారి గృహం, మార్కండేయ స్వామి గుడి చూపించి గోదావరి బ్రిడ్జి ఎక్కారు. గోదావరిని చూడగానే మనస్సు పవిత్ర భావంతో, ఆనందంతో ఉప్పొంగింది శ్రీకాంత్కి. కందుకూరి వీరేశలింగం గారు వితంతు వివాహాలు చేసినప్పుడు ఎదుర్కొన్న వ్యతిరేక పరిస్థితులు, వారి సతీమణి రాజ్యలక్ష్మి గారు ఆయనకు ఏ విధంగా సహకరించింది, సారంగధర చరిత్ర గురించి కళ్లకు కట్టినట్లుగా చెబుతూ డ్రైవ్ చేస్తున్నాడు జయధీర్. కారు గోదావరి బ్రిడ్జి దిగి కొవ్వూరు గోపాదాల రేవు దగ్గర ఆగింది. గౌతమ మహర్షి శాప విమోచనానికై తపస్సు చేసి శివుని జటాజూటము నుండి గంగను ఇలపైకి తెప్పించాడు. అందుకే ఈ గోదావరిని గౌతమి అని కూడా అంటారు. గోవుకి ప్రాణం తిరిగి ఇచ్చింది కనుక గోదావరి అయింది. ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయంలో గోపాదాలు ఉన్నాయి, అందుకే దీన్ని గోపాదాల రేవు అంటారు అంటూ జయధీర్ వివరించాడు. గోదావరి నది ప్రవహించే నేలంతా సస్యశ్యామలమే అనుకున్నాడు మనస్సులో శ్రీకాంత్. మన అసలు కథ అంతా ఇక్కడి నుంచి ప్రారంభం అంటూ నవ్వారు జయధీర్. శ్రీకాంత్కి మనస్సులో ఉత్సాహం, ఉద్వేగం ఉరకలిస్తున్నాయి, తన కృషి ఫలించబోతోందన్న భావంతో. సాయంత్రం అయిందేమో గో సమూహం ఇళ్లకు చేరుతోంది. ఎర్రని గోధూళి ఆకాశాన్ని అంటుతున్నట్టు ఎగురుతోంది. ఆ ధూళిలో కిరణమాలి తన మయూఖాలను దాచుకుని ఎర్రటి ఆకాశాన సంధ్యాదేవి తోడురాగా వారుణీ దిశ కొండలలోకి కృంకుతున్న దృశ్యాన్ని తిలకించి శ్రీకాంత్ తన సెల్ ఫోన్ కెమెరాలో బంధించాడు. అరిగ్రావల, దేవీపట్నం గండిపోచమ్మ గుడి దర్శించి కుమారదేవం చేరుకున్నారు. గోదావరి గట్టున శాఖోపశాఖలుగా విస్తరించిన పెద్ద నిద్రగన్నేరు చెట్టును చూపిస్తూ దీన్ని సినిమా చెట్టు అంటారు. అనేక చిత్రాల షూటింగులు ఇక్కడే జరిగాయి. మూగ మనసులు సినిమా షూటింగు ఇక్కడే జరిగింది అని చెప్పారు జయధీర్. గూటాల, చిడిపి గ్రామాలను దాటుకుంటూ గోదావరి అందాలు ఆస్వాదిస్తూ గట్టు మీదుగా మెల్లగా సాగుతోంది వారి ప్రయాణం. మెల్లగా ఓ గ్రామంలో కారు ఆపి గోదావరి అవతల ఒడ్డుకి పట్టిసం గ్రామానికి బోటు ఎక్కి చేరుకున్నారు ఇద్దరు. దేవాలయం, ప్రాకృతిక రమణీయత కలిసిన ప్రదేశం పట్టిసం. ఎత్తైన దేవకూట పర్వతంపై నెలకొన్న వీరేశ్వర స్వామి ఆలయం పక్కనే భద్రకాళి అమ్మవారి ఆలయం ఉంది. దక్షయజ్ఞం సమయంలో ఉగ్రుడైన శివుని జటాజూటం నుండి పుట్టిన వీరభద్రుడే ఈ వీరేశ్వర స్వామి. పట్టిసం అనే ఆయుధాన్ని చేబూని దక్షుణ్ణి సంహరించి ఆయుధాన్ని పడవేశారు. అందుకే ఇది పట్టిసం అయింది అని స్థల పురాణం వివరించారు జయధీర్. గోదావరి నీటి గాలి, పచ్చని ప్రకృతి సౌందర్యానికి ఎంతో ముగ్ధుడయ్యాడు శ్రీకాంత్. కొబ్బరి, అరటి, చెరకు, మామిడి, పసుపు, కంద, చామ, పెండలం ఇలా ఎన్నెన్నో రకాలు భూమాత వడిలో గుబురుగా పెరగడం చూసి
తన్ని తానే మర్చిపోయి ఏదో దివ్యలోకంలోకి వనవిహారం చేస్తున్నట్టు అనిపించింది శ్రీకాంత్కి. కారు పక్కన ఆపి పంట్ ఎక్కి గోదావరి అవతల ఒడ్డునున్న పల్లె చేరుకున్నారు. ఆ ఊరిలో జగదీర్ గారి పినతల్లి కూతురు వరుసకి చెల్లెలు ఉంది. పేరు విశాలాక్షి. ఆ ఊరు సుమారుగా ఓ 30-35 గడపలున్న చిన్న పల్లె. వీరిద్దరికీ కొద్ది దూరం నుంచే చూసి గుర్తుపట్టి, అమ్మా మావయ్య వస్తున్నాడే అంటూ తుర్రున్న లోపలికెళ్ళింది ముందున్న తన వాలుజడని వెనక్కి విసురుకుంటూ పద్మజ. రండి రండి బావగారు అంటూ ఆప్యాయంగా స్వాగతించారు జగదీర్ చెల్లెలి భర్త పట్టాభిరామ్. అన్నయ్య, నువ్వు వదినా కులాసగా ఉన్నారా, రండి లోపలికి అంటూ ప్రేమగా పలకరించింది జగదీర్ చెల్లెలు విశాలాక్షి. పద్దీ, మామయ్యకి వీరికి మంచినీళ్ళు పట్టరావే అంటూ కూతురికి ఆర్డర్ వేసింది. వస్తున్నానమ్మా అంటూ తళతళ మెరుస్తున్న 2 గాజు గ్లాసులతో తీయని గోదావరి నీరు తీసుకొచ్చి ఇచ్చింది జగదీర్ మేనకోడలు పద్మజ. పద్మజ పేరుకు తగ్గట్టే విశాలంగా కలువరేకుల లాంటి కళ్ళు, సంపంగి వంటి ముక్కు, దబ్బపండు లాంటి మేనిఛాయ, నల్ల త్రాసు లాంటి నల్లటి పొడువాటి వాలుజడతో బాపు గీసిన తెలుగింటి పడుసులా ఉంది. సుమారుగా 19-20 మధ్య వయస్సుంటుంది. అన్నయ్య, ఏం తింటారు రాత్రివేళ, అన్నమా పలహారమా అడిగింది విశాల. తేలిగ్గా పలహారం చేసేరా, ఎక్కువ శ్రమపడకు అంటూ జగదీర్ తనతో వచ్చిన శ్రీకాంత్ని వారికి పరిచయం చేశాడు. పిహెచ్డి పరిశోధనకి గోదావరి డెల్టా ప్రాంతాలు చూపించడానికి తీసుకువచ్చానని. ఇతని పేరు శ్రీకాంత్, ఢిల్లీ నుండి వచ్చారు, నార్త్ సైడ్ ఇతని ఊరు అని చెప్పాడు. తల్లి కూతుళ్ళిద్దరూ వంటింట్లో టిఫిన్ తయారు చేసే పనిలో ఉన్నారు. మగవాళ్ళ ముగ్గురు లోకాభిరామాయణం, రాజకీయాలు, గోదావరి గొప్పతనం గురించి మాట్లాడుకుంటుండగా, నాన్న పలహారం రెడీ, అమ్మ ముగ్గురిని రమ్మంటోంది అని చెప్పి అంతే వేగంగా లోపలికి వెళ్ళిపోయింది పద్మజ. మెరుపు తీగేదో అలా వచ్చి మెరిసి మాయమైపోయినట్టు అనిపించింది శ్రీకాంత్కి. ముగ్గురు వంటింట్లోకి వెళ్ళి వాళ్ళ స్థానాల్లో కూర్చున్నారు. కంచాలు, మంచినీళ్లు పెట్టి కంచంలో ముందుగా పొటిక్క బుట్టలు, కొబ్బరి చట్నీ, కారప్పొడి, నెయ్యి వడ్డించి చిన్న దిబ్బరొట్టె, చెరుకు పానకం చిన్న కప్పులో వడ్డించింది పద్మజ. శ్రీకాంత్కి అంతా కొత్తగా ఉంది. ఏవో ఆకుల్లో తెల్లగా ఇడ్లీలా ఉంది. దానికేసి వింతగా చూస్తున్నాడు. పట్టాభిగారు అందుకొని, ఇదిగో ఇలా తినాలోయ్ అంటూ పనసాకులు వలిచి అందులో వేసి కుడుంని బయటికి తీసి, దీన్ని పొట్టిక్కంటారు. పనసాకులు బుట్టలా కుట్టి ఇందులో ఇడ్లీ పిండి వేసి వెడల్పాటి గిన్నెలో ఎండుగడ్డి పరిచి నీళ్లు పోసి ఈ బుట్టలు దించి ఆవిరి మీద ఉడికిస్తారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అంటూ పచ్చళ్లతో కొంచెం, చెరుకు పానకంతో కొంచెం తింటూ ఎలా తినాలో చూపించారు. పనసాకులలో వండటం వల్ల చర్మవ్యాధులు రావు, అధిక బరువు, మలబద్ధకం ఉండదోయ్. బావగారు, రేపు ఉదయం మనం పొలానికి వెడదామండి అన్నాడు పట్టాభిరామ్. సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మాకు తండ్రి అంటూ ఉదయాన్నే తూర్పు దిక్కున భూపాలరాగం ఆలపిస్తుండగా చక్కని కోమల కంఠధ్వనితో వసంతరాగంలో త్యాగరాజ కీర్తన ఆలపిస్తోంది పద్మజ. ఆనాటి ప్రభాత సమయం అలా ప్రారంభమైంది. పొలానికి వెళ్లే దారి పొడవునా పెద్ద పెద్ద వృక్షాలు, పొదలతో ప్రకృతి రమణీయంగా ఉంది. పొలమంతా తిరిగి ముగ్గురు మధ్యాహ్నం భోజనం టైంకి ఇంటికి చేరారు. కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తుండగా ఎక్కడి నుంచి వచ్చిందో కందిరీగ వచ్చి ధీరజ్ని కుట్టింది. బాధతో విలవలలాడుతుండగా, అయ్యయ్యో మావయ్య, ఏది ఆ వేలిటివ్వు అంటూ సందులో నుంచి కంగారుగా కచ్చిక తీసుకొచ్చి కందిరీగ కుట్టిన చోట గట్టిగా రుద్దింది పద్మజ. అలా బూడిద రుద్దడంలో కందిరీగ ముళ్ళు వచ్చేసింది. దాంతో బాధ ఉపశమించింది ధీరజ్కి. అయ్యయ్యో అన్నయ్య, నొప్పిగా ఉందా? ఈ చెట్టు ఉండటం కాదు గాని ఈ మధ్యన తరుసు తేనెటీగలు, కందిరీగలు, తేళ్ళు, జర్రెలు, అడపా దొడపా పాములు, భయం ఎక్కువగా ఉంటోంది. మంట కొంచెం తగ్గిందా అన్నయ్య అంటూ బాధపడిపోయింది ధీరజ్ చెల్లెలు విశాలాక్షి. మరేం పర్వాలేదమ్మా, చిన్నదేగా, కాసేపు ఉంటే తగ్గిపోతుంది. అవి మాత్రం ఎక్కడుంటాయి? ఈ భూమి మీద నివసించటానికి మనతో పాటు వాటికి హక్కుందిగా. ఈ మాత్రం పచ్చదనం అక్కడక్కడ ఉండబట్టే మనకి ఈ మాత్రం తిండి, నీరు, గాలి దొరుకుతున్నాయి. అయినా ఆయుర్వేదం డాక్టరు నా మేనకోడలు మందేసేసిందిగా, ఇట్టే తగ్గిపోతుంది అంటూ
పద్దికేసి చూసి చమత్కారంగా నవ్వాడు ధీరజ్. పో మాయాను మరీను, చిట్కా చేసినంత మాత్రానికి ఆయుర్వేదం డాక్టర్ అయిపోతానా అంటూ సిగ్గుపడింది పద్ది. ఇప్పటికే ఆలస్యమైంది, త్వరగా భోజనానికి రండి అంటూ పిలిచి వంటింట్లోకి వెళ్ళింది విశాల. వంటింట్లోకి భోజనానికి వెళ్ళిన ముగ్గురికి వంటల ఘుమఘుమలకి ఇంకొంచెం ఆకలి పెరిగింది. పొన్నగంటి కూర పప్పు, అరటికాయ పెరుగు పచ్చడి, ఆవు మజ్జిగ 3 రోజెస్లాగా రంగు రుచి వాసన అదరగొట్టాయి. భోంచేస్తూ చక్కగా ఆస్వాదిస్తూ తినాలోయ్ శ్రీకాంత్, మా ఆంధ్ర భోజనం, అందున గోదావరి రుచులు ఇక్కడ తప్ప ఇంకెక్కడా దొరకబోయ్ అన్నాడు ధీరజ్. అవును బాబు, మా అన్నయ్య చెప్పింది నిజమే. ఇవన్నీ మా సొంత పంట. మా చుట్టుపక్కల ఉన్న వాటితోనే రోజూ మేము వండుకుంటాం. పొన్నగంటి కూర కాలవ ఒడ్డున పుష్కలంగా దొరుకుతుంది అంది విశాలాక్షి. తింటే రక్తహీనత రాదు, వేడి తలనొప్పి తగ్గి కంటి చూపు బాగుంటుందోయ్. నిత్యం మీ పనంతా కంప్యూటర్ మీదే కదా, కళ్ళు దెబ్బతినకుండా ఉంటాయి, వదలకుండా తిను అంటూ చిన్న సైజు ఉపన్యాసం ఇచ్చాడు పట్టాభి. అబ్బా, చామాకు పులుసు మా చెల్లి అద్భుతంగా పెడుతుంది. దీని సిగదరగా ఎన్నిసార్లు తిన్నా విసుగు పుట్టదనుకో. చింతపండు పులుసుతో మరిగిన శనగపప్పు ఎంత రుచిగా ఉందో. చామ మొక్కలు మన వీధి గుమ్మల్లో అటు ఇటు క్రోటన్స్ లాగా ఉన్నాయి, చూసావుగా, ఆ ఆకులే ఈ పులుసు. అధిక బరువు తగ్గడానికి, షుగర్ వ్యాధికి ఇది చక్కని మందు. ఈ మెంతుల పచ్చడికొస్తే మన బాడీలో ఇన్సులిన్ పెరుగుదలకి బాగా ఉపయోగపడుతుందని నీకు తెలుసు కదా. అయినా చదువుకుంటున్న వాళ్ళు మీకు ఇవన్నీ ఏదో కాలక్షేపంగా అలా చెబుతుంటాం అన్నాడు ధీరజ్. అలా ఏం కాదు, నాకు వీటి గురించి చాలా వరకు తెలియదండి. కొత్త కొత్త రుచులు, కొత్త వాతావరణం నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను అన్నాడు శ్రీకాంత్. మా వంటల్లో నిత్యం భక్ష్య భోజ్య చోప్య లేహ్యం అంటాం కదా, అంటే నమిలేవి, నాకేవి, జుర్రేవి, వేడిని పుట్టించేవి, శరీరాన్ని సమశీతలంగా ఉంచేవిగా ఉంటాయి. చిత్రం ఏమిటంటే మా కుటుంబాల్లో ఆడవాళ్ళకి ఇవి బాగా తెలుసు. వాళ్లే రోజుకో రకంగా ఎంపిక చేసుకుని వండుతారు. ఎంతైనా పాకశాస్త్ర నిపుణులు. వీళ్ళకి ఎన్ని పిహెచ్డీలు ఇచ్చినా చాలవు. ఏ యూనివర్సిటీ వీరిని గుర్తించి డిగ్రీలు ఇవ్వదు. వాళ్ళు ఏ డిగ్రీలు బొగ్రీలు కావాలనుకోరు కూడాను. తమ పాకశాస్త్ర నైపుణ్యంతో కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచటమే పెద్ద డిగ్రీగా భావిస్తారు అన్నాడు ఏదో లోకంలో ఉండి అర్ధనిమీలితంగా నారీ లోకానికి మనస్సులో నమస్కరిస్తూ ధీరజ్. సాయంత్రం పశువుల్ని ఇంటికి తోలుకొచ్చాడు పశువుల కాపరి రంగ. వాడికి గుండెల్లో ఒకటే దడ. దూడను చూసి పద్దమ్మగారు ఏం తిడతారోనని. వశిష్ఠ వైనతయ్య 2 ఏడాది తేడాలో పుట్టిన ఆవుదూడలు. పద్మజకి అవంటే ప్రాణం. వాటికి ఏం జరిగినా తట్టుకోలేదు. చిన్న తేడా వచ్చినా రంగడి మీద తాడెత్తున లేస్తుంది. అనుకున్నంత అయ్యింది. గేటు దాటి పశువుల కొట్టం దగ్గరికి వస్తున్న ఆవుల మధ్య మెల్లగా కుంటుతూ నడుస్తోంది ఒక ఆవుదూడ. దానికి వశిష్ఠ అని ముద్దుగా పేరు పెట్టుకుంది పద్మజ. దాని కుడికాలకి రూపాయి బిళ్ళంత దెబ్బ తగిలి అక్కడి నుంచి రక్తం కారుతోంది. అది పద్మజ మనస్సు విలవిలడిపోయి, ఏరా రంగా, పశువుల్ని వదిలేసి నిద్రపోతున్నావా? దానికి ఎంత దెబ్బ తగిలిందో చూడు, అసలు ఏమైంది, ఎలా తగిలింది అని వాణ్ణి కొట్టినంత పనిచేసింది పద్మజ. రంగడు బిక్క చచ్చిపోయి దూడ నడుస్తూ, రాయి తగిలి పడిపోయిందమ్మా, ఇంకెప్పుడు ఎలా జరగనివ్వను, ఈసారికి క్షమించండి అన్నాడు బతిమలాడుతూ. పక్కనే ఉన్న బంతి చెట్టు ఆకుల్ని కోసి కడిగి 2 చేతులతోనూ నలిపి రసం తీసి దూడ కాలికి దెబ్బ తగిలిన చోట రసాన్ని పూసి కట్టుకట్టింది. అలా 2-3 పూటలా రాసేసరికి గాయం తగ్గుముఖం పట్టింది. దానికి పూర్తిగా తగ్గే వరకు మేతకు బయటికి పంపలేదు. ఇంట్లోనే ఎండుగడ్డి కుడితి పెట్టింది. గత వారం పక్క ఊరు నుంచి ఈతడింగు మీద తెప్పించిన తౌడు బస్తాలు విప్పి కొంచెం తౌడు దూడకు తినిపించింది. పదే, కాస్త కొబ్బరి నూనె సీసా తేవే, తలకి కొబ్బరి నూనె రాసుకుని స్నానం చేస్తాను అన్న మామయ్య పిలుపుకి, తెస్తున్నా మామయ్య అంటూ కొబ్బరి నూనె సీసా చేతికిచ్చింది పద్మజ. నిన్ననే గుంటగలగరాకు గోరింటాకు వేసి కాచి ఖర్జూరాలు వట్టివెళ్ళి వేశాను, ఇందా రాసుకో అంది కొబ్బరి నూనె సీసా అందిస్తూ పద్మజ. మంచి పని చేసేవే కోడలా, మీ గోడవారంతా గుంటగలగరాకేగా, మాకు మెదడుకి చలువ, నీకు జుట్టు బాగా పెరుగుతుంది. భేష్ అన్నాడు మెచ్చుకోలుగా ధీరజ్.
అద్దంలో చూస్తూ తలదూపుకుంటూ వీరి మాటలు శ్రద్ధగా విన్నాడు శ్రీకాంత్. వీరి కారు గోదావరి గరవ ప్రాంతం మీదుగా ప్రయాణిస్తోంది. దారి పొడవున జీడి మామిడి, జామ చెట్లు, నేపాళం, బ్రహ్మజముడు, బొమ్మజముడు మొక్కలు, నేలవేము పొదలు, రుద్ర జిడాకు మొక్కలు, రణపాల, చింతతోపులు దాటుకుంటూ వెడుతోంది. వీటన్నిటినీ తన సెల్ ఫోన్ కెమెరాలో బంధిస్తున్నాడు శ్రీకాంత్. ఇంచుమించుగా పశ్చిమ గోదావరి అంతా చుట్టబెట్టి తూర్పు గోదావరి లంక గ్రామాలు సందర్శించారు ధీరజ్, శ్రీకాంత్. రోడ్డు పక్కన కారాపి తంపట తేగల కట్టకొన్నారు. మా గోదావరి జిల్లా పంటోయ్ 2 తేగలు తిను అంటూ వలిచి మధ్యలో సన్నగా తెల్లగా లేత పసుపు రంగులో ఉన్న కాడను తీసి దీన్ని చందమామ అంటారు అని చూపించి, దీన్ని తింటే తెలివితేటలు నశిస్తాయంటారు అంటూ దాన్ని పడేసి తేగ ముక్కలు వలిచి ఇచ్చాడు. వీటిలో పుష్కలంగా పిండి పదార్థం, పీచు పదార్థం ఉన్నాయి. రుచి మహాకమన అంటూ నమిలి పీచులాంటి దాన్ని ఉమ్మేశారు. వేరు పనస, రాతి పనస, తేనె పనస చెట్లను దాటుకుంటూ వెళుతోంది కారు. నీరు ఎక్కువగా అవసరం లేని నేలకోతను అరికట్టే చెట్లివి. అందులో కొన్ని ఆహారంగా, కొన్ని మందుల తయారీకి, కొన్ని గృహ కలపకు, కొన్ని వ్యాపారానికి పనికొచ్చేవి అని ధీరజ్ ఒక్కొక్కటి వివరిస్తుంటే శ్రద్ధగా విని ఫోటోలు తీసుకుని అవసరమైన మేరకు రాసుకుంటున్నాడు శ్రీకాంత్. కొన్ని చోట్ల మడ అడవుల ప్రాంతంలోని గుగ్గిలం, కలింగ, తెల్లమడ, నల్లమడ, ఉప్ప, పొన్న, బల్లంగి లాంటి వృక్షజాతులు, ఇంకా కళ్ళతీగ, టిప్పతీగ, దబ్బగడ్డ వంటి మూలికలు చూపించారు. బుర్రగింజలు, తాటి తాండ్ర, మామిడి తాండ్ర, ఈతపళ్ళు, తాటిపండు దారిలో ఇలా దొరికినవన్నీ అంటూ తిరిగి రాజమండ్రి చేరుకున్నారు. అన్నపూర్ణగా భాసిల్లే గోదావరి తీరంలో కూడా అక్కడక్కడ ప్రపంచీకరణ పిల్లగాలులు వీచడం గమనించాడు శ్రీకాంత్. కొన్నాళ్ల తర్వాత ఓ రోజు మధ్యాహ్నం ల్యాప్టాప్ తెరిచి తనకొచ్చిన మెయిల్స్ చూసుకుంటున్నారు ధీరజ్. ఫోన్ రింగ్ అయింది. అవతల నుంచి శ్రీకాంత్ ఫోను. నమస్కారం సార్, మీ దయ వల్ల నా ప్రాజెక్టు పూర్తయి సకాలంలో మా ప్రొఫెసర్ గారికి సబ్మిట్ చేశాను. అమ్మగారికి నమస్కారాలని చెప్పండి. ఉంటాను సార్ అంటూ ఫోన్ పెట్టేశాడు. మీకు నేనొక మెయిల్ పెట్టాను, ఒకసారి చూడండి. మీ తీరిక సమయంలో. చక్కని ఇంగ్లీష్ భాషలో వచ్చిన మెయిల్ చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు ధీరజ్, జయలక్ష్మిలు. దాని సారాంశం ఏమిటంటే, మీ సహాయ సహకారాలతో అన్నపూర్ణగా భాసిల్లే గోదావరి జిల్లాల సౌందర్యం, చక్కని ఆరోగ్యాన్నిచ్చే గాలి, నీరు, ఆహారం, విజ్ఞానం అన్నీ పొంది అనుభవించాను. అందుకు మీకెన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఏ ప్రాంతంలో ఉన్నా చుట్టుపక్కల దొరికే వస్తువులతోనే కుటుంబంలోని వ్యక్తుల ఆహార, ఆరోగ్య, ఆయుష్య సంపదలని పదిలంగా చూసుకోగల నేర్పు మీ ప్రాంతంలో పెరిగిన స్త్రీమూర్తులకు ఉందని తెలుసుకున్నాను. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ అన్నట్లు మొదటి చూపులోనే నా మనసు అక్కడ పారేసుకున్నాను. ఇంటికి దీపం ఇల్లాలు, ఇంటిని చూసి ఇల్లాలను చూడు, ఆడవాడను బట్టే ఇల్లుంటుంది అని పెద్దల నోటి వెంట విన్నాను. అందం, తెలివి, చురుకుదనం, నేర్పు, ఓర్పు, పొదుపు, సంస్కారం, వినయం, విధేయత, ముందు చూపు లాంటి సుగుణాలు కలిగిన భార్య రావాలని ప్రతి మగవాడు కోరుకున్నట్టే నేను కోరుకుంటున్నాను. నాది స్వార్థం అని మీరు భావించినా సరే, నేను కోరుకుంటున్న సుగుణాల రాశి అందంలో బాపు గీసిన బొమ్మలాంటి అపరంజిని చూశాను. తనతో నా జీవన పయనం ఆనందంగా, అన్యోన్యంగా సాగుతుంది. మీకు, మీ వాళ్ళకి, తనకి పూర్తిగా ఇష్టమై మీరు నాతిని ఇస్తే చరామి అని నేను అందామని ఆశపడుతున్నాను అనే సారాంశం. వారం రోజులు ప్రయాణంలో శ్రీకాంత్ని ఓ కంట కనబెడుతూనే ఉన్నాడు ధీరజ్. వ్యక్తి మంచివాడు, సమర్థుడు, అందగాడు అనుకున్నారు. హారి భడవా అనుకున్నారు మనసులో. తర్వాత తతంగం పూర్తయ్యాక మంగళవాద్యాలు మోగుతాయి, నా అతి చరామి అనడానికి సిద్ధం కాబోయ్ అంటూ ధీరజ్ మెయిల్ పెట్టారు శ్రీకాంత్కి. ఇంకేముంది, విద్యా దదాతి నాతి, అంతే కదా.
ఇంతవరకు మీరు వినిపించే 872వ కథ వీకే 872 శ్రీమతి కొంకేపూడి అనురాధ గారి కథ విద్యా దదాతి విన్నారు. ఈ కథను వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక అందిస్తారు కదా. నమస్తే.